ఇది విజయ్ గురించి మాట్లాడతాం మన తమిళనాడు. ఇప్పుడు అక్కడ ఆయనకి ఏజెంట్లు లేరు ఎవరిని. తమిళనాడుకు 2009 ఇన్ఛార్జ్గా చేసిన, 2012లో కూడా ఇన్ఛార్జ్ చేసిన కాంగ్రెస్ సగం. ఆయన అప్పుడు యూత్ కాంగ్రెస్ 2009లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేయాలని అనుకున్నారు రాహుల్ గాంధీ, కానీ ఆయన రాలేదు. సరే ఆ టైంలో నేను చూసేది రాహుల్ గాంధీ గారి మీటింగ్ ఉన్న ఫోటోలు కూడా అన్నీ అక్కడే. అయితే ఆ టైంలో అయితే ఆయన పొలిటికల్ పార్టీ పెట్టినాక నేను చాలామందిని అడిగిన ఏంది పరిస్థితి అంటే, 10 సీట్లు గెలిస్తే చిరంజీవి పార్టీ లెక్క లేక బ్రదర్ నేను పర్ఫెక్ట్ ఇక్కడ అవుతాం మా చెట్టు బయటికి వచ్చినాక ఏంటంటే నెక్స్ట్ 101% విజయ్ చీఫ్ మినిస్టర్ అవుతారని చెప్పి నాకు పరిచయం ఉన్న వాళ్ళందరూ చెప్పిన పోయి జాయిన్ కామంటే ఎవరు జాయిన్ కాలే. సీఎం అవుతాడు, మీకు టికెట్లు వస్తే ఇంకెవరు జాయిన్ కాలే, మీరు ఫోన్ గెలుస్తారు అని నేను ఈక్వేషన్లు చెప్పిన సేమ్ ఇక్కడ ఉన్నట్టే. నెక్స్ట్ ఏఐడిఎంకే మేమే ఉన్నాం కదా అనుకున్నారు, డిఎంకే మేము ఉన్నాం కదా, మాకు ఆపోజిషన్ ఎక్కడిది అని అట్లా ఇవ్వడానికి వాళ్ళు ఎక్కలేదు. బీజేపీగా ఇద్దరు అవుట్ అయిపోయింది మేమే కదా అని వీళ్ళను నీకు తిప్పి కొడితే మళ్ళీ కనబడకుంటే అయిపోయింది. పైసలు వచ్చి పక్కన పెట్టు. డిఎంకే 5,000 ఇచ్చింది, ఏఐడిఎంకే 3,000 4,000 ఇచ్చింది, ఫుల్ ఏజెంట్లు. అయినా కానీ తిప్పి కొడితే కనబడకుండా పోయింది. ఇప్పుడు పుస్కి పార్టీలు ఉన్నాయి, కొత్త తయారు వచ్చినాయి, అందరు విజయ్తోనే పోసుకున్నాను. విజయ్తోనే అదే నెక్స్ట్ విజయ్ లపాకి రాజు గారు అట్నే అనుకుంటారు. అర్థమైందా? ఈమె మన దగ్గర ఏది తెలంగాణ శశికళ ఉన్నది, ఆమె అట్నే అనుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ అందరిది పోయిందబ్బా. నీకు ఒక క్యారెక్టర్ ఉన్నోడు, ఒకడు ఇది ఉన్నోడు, బయటకు వచ్చి స్పందించేటోడు, మాట్లాడేటోడు, తెగించేటోడు, స్వార్థం లేనోడు. ఎవడైనా పుస్తకం వచ్చిందనుకో, ఎవడన్నా సినిమా యాక్టర్ వాడో వీడో ఏం పెట్టే అవసరం లే, నువ్వు పార్టీ పెట్టి నిలబడితే గెలిచిపోతాడు. అర్థమైందా? మల్లెల సొంటోడు లేకుంటే సీత మన కవిత సొంటోళ్ళు కాదు మరి. అర్థమైందా? కొంచెం కొత్త వాళ్ళైనా పర్వాలేదు, కొంచెం క్యారెక్టర్ గుణవంతులు ఉన్న వాళ్ళు బయటకు వస్తే 101% వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కానీ ఇవైతే అయిపోయింది ఈ పని. ఇవి అయిపోయినాయి. వీటితోని వీళ్ళ తోక పార్టీలు కొత్తగా వచ్చిన తోక పార్టీల పని కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు కేంద్రంలో